ప్రభువు నామమున ఇక్కడ కూడి ఉన్న మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశము ఇచ్చుట ద్వారా కలిగే ఆశీర్వాదాల గురించి నేర్చుకుంటున్నాం. దేవునికి ఇవ్వడం ద్వారా కలిగే ఆశీర్వాదాల గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. దేవునికి ఇస్తే మనకి ఏం కలుగుతుంది? దేవునికి ఇస్తే దేవుడు మనకి ఏమి ఇస్తాడు? మనం ఇస్తున్నాం కదా, మనం ఇచ్చే ప్రతిదీ మనదే దేవునిదే? మనం ఇచ్చే ప్రతిదీ మనదే దేవునిదే? దేవునిది దేవునికి ఇస్తున్నాం అంతే. దేవుడు ఇచ్చిన దాంట్లో మనం కొద్దిగా దేవునికి ఇస్తున్నాము తప్ప మన దగ్గర ఉన్న ఏది కూడా మన సొంతము కాదు అని మొట్టమొదట మనం గ్రహించాలి. నీ జీవితంలో, నా జీవితంలో మనం ఏమి పొందుకున్నా కూడా, మన దగ్గర ఏమి ఉన్నా కూడా అదంతా కూడా దేవుడు ఇచ్చినటువంటి కృప ఆశీర్వాదము ద్వారానే మనము పొంది ఉన్నాము అని మనం గ్రహించాలి. అయితే దేవుని మాటలు చూస్తే ఇచ్చుట వలన కలిగే ఆశీర్వాదములు, ఇచ్చుట ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఒకసారి మనం చూసుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 35వ వచనం. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఏది ధన్యము అంటే తీసుకోవడము కంటే ఏది ధన్యమంట? ఇవ్వడము ధన్యం. మనం ఈజీగా ఎవరైనా ఇస్తే తీసుకుంటాం, కానీ మరలా ఇవ్వాలంటే ఇష్టపడం. ఉచితంగా ఎవరైనా 100 రూపాయలు ఇచ్చినా కూడా మనం ఇతరులకు 10 రూపాయలు ఇవ్వలేము. మనం కష్టపడి సంపాదించినది కాకపోయినా కూడా ఎవరైనా ఫ్రీగా నీకు ఒక 100 రూపాయలు ఇచ్చినారంటే, ఇంకొకడు ఆకలి దప్పులు కొన్ని ఉన్నా, ఇంకొకడు ఏమి లేకపోయినా, ఈ ఉచితంగా వచ్చిన దాంట్లో కనీసం ఒక 10 రూపాయలు కూడా ఇవ్వడానికి చాలా మంది ఇష్టపడరు. ఇంకా అంత ఫ్రీగానే రావాలా, ఏదొచ్చినా నాకు కష్టపడకుండా రావాలా అని కోరుకుంటాం. కానీ దేవుని మాట ఏమంటుందంటే, ఒకడు ఇస్తే తీసుకోవడం కంటే కూడా మనం ఇవ్వడమే ఏమంట? ధన్యమైనది. అన్ని కూడా దేవుని ద్వారా నాకు రావాలి, కానీ నేను దేవునికి ఏమి ఇయ్యను అనే గుణం అన్నది మనిషి నైజం. చాలా మందిని చూస్తే చాలా కుటుంబాల్లో కృతజ్ఞత కానుక ఉండదు. నెల నెల మనం ఇచ్చే కవర్లు ఉండవు. ఏదైనా కూడా దేవునికి ఇవ్వడంలో ఎప్పుడు కూడా 0 పాయింట్లో మనం ఉంటాం. దేవుని మాత్రం అన్ని అడుగుతుంటాం. దేవా, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది ఇస్తే నాకు సంతోషము, ఇది ఇవ్వకుంటే నాకు బాధ అని మనం అన్ని కూడా దేవునికి చెప్తాం. దేవుడు ప్రేమించి మనకు అన్ని ఇస్తున్నప్పుడు మనమైతే దేవునికి ఇవ్వం. ఇంకా కొన్ని కుటుంబాలను చూస్తే దేవుడు వారిని బహుగా దీవిస్తూ ఉంటాడు. సంవత్సరం సంవత్సరం వాళ్ళు బాగా ఆశీర్వదించబడుతుంటారు, అన్ని విధాల్లో గొప్ప వాళ్ళు అవుతుంటారు. కానీ వాళ్ళు గొప్పగా ఎంత పైకి పోతుంటే దేవునికి ఇవ్వడంలో అంత కిందికి వెళ్ళిపోతుంటారు. మన గ్రాఫ్ ఏం కావాలా? దేవుడు ఎంత ఇస్తూ ఉంటే మనము దేవునికి ఇవ్వడంలో కూడా అంత గొప్పగా మనము ముందుండాలి. దేవుని మాట చక్కగా దేవుని గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే, మీరు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునే వలనని అన్ని విషయములో మీకు మాదిరి చూపితినని చెప్పాను. అన్ని విషయములో మీకు నేను మాదిరిగా చూపిస్తున్నా. మనం కూడా తీసుకోవడం కంటే ఇచ్చే విషయంలో ఎట్లుండాలా? మాదిరికరంగా మనం ఉండాలి అని దేవుని మాట సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైనది, బాగా జాగ్రత్తగా వినాల. మనం ఈ లోకంలో పొందుకునేదంతా కూడా శ్రేష్టమైనది కాదు, కానీ దేవుని నుండి వచ్చే ప్రతి ఈవి కూడా ఏమైందంట? శ్రేష్టమైనది అని మనం గ్రహించుకోవాలి. శ్రేష్టమైన ప్రతి ఈవియు
సంపూర్ణమైన ప్రతి వరం. వరము అంటే పొందుకోవడము. ఎవరైనా ఇస్తే దాన్ని పొందుకోవడము వరం. మనం అడిగినది పొందుకోవడం ఏమైతుంది? వరం. దేవుని దగ్గర నువ్వు ఏమైనా వరాలు కోరుకున్నావా అని అడుగుతుంటారు. చాలా మంది వరాలు కోరుకుంటారు కదా, దేవా నేను బాగా చదువుకొని పాస్ కావాలి. అది కూడా ఎట్లా పాస్ కావాలని కోరుకుంటారు పిల్లలు. మామూలు 35 మార్కులు వస్తే చాలు అని ఎవరైనా అడుగుతారా దేవుని? తల్లిదండ్రులు కూడా మా వాడు 30 మార్కులతో స్టాంపు మార్కులతో పాస్ అయితే చాలు అనుకుంటారా ఎవరైనా? ప్రతి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? మా అమ్మాయి మా కొడుకు ఎట్లా పాస్ కావాలా? ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలా. ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా నేను బాగా రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటట్టు చూడు అని కోరుకుంటారు. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంట, ప్రతి ఈవియు ప్రతి వరమును కూడా పరసంబంధమైనదై పరసంబంధమైనదిగా ఉండాలి అంటాడు. పరసంబంధమైన జ్యోతిర్మయుడు ఎవరు? దేవుడు మాత్రమే. ఈ లోకంలో జ్యోతులు అనబడిన అన్నిటిని కూడా కలగజేసినటువంటి గొప్పవాడు ఆయన. వెలుగును కలగజేసిన మహా గొప్ప దేవుడు ఆయన. ఆ పరలోక సంబంధమైన జ్యోతిర్మయుడకు దేవుని నుండి మనము పొందతగిన వారమై ఉండాలి. దేవుని నుండి వస్తుంది ఏది? దేవుని వరం. అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో పొందుకుంటున్న గొప్ప గొప్పవన్నీ కూడా ఎవరిచ్చేవి? దేవుడిచ్చేవి అని మనం గ్రహించుకోవాలి. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందంటే, నీ కుమారుడు నీ కుమార్తె ఆశీర్వదించబడుతుందంటే, నీవు దినదినము సంవత్సరము 30 60 100 నువ్వు దీవించబడుతున్నావంటే ఇది ఎక్కడి నుండి వచ్చింది? జ్యోతిర్మయుడైన దేవుని నుండి కలిగిన పరసంబంధమైనటువంటి దీవెనలు. నీవు జ్యోతిర్మయుడకు దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ప్రార్థన ఆలకించే దేవుడు మన ప్రార్థనలు విని మనకు జవాబుని అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఇచ్చుట ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి. మనము దేవునికి కొంత ఇస్తే దేవుడు మనకి అంత ఇస్తాడు. దేవుని మనకి ఎంత ఇష్టమో అంతకు ఎక్కువగా దేవుడు మనకి దీవెనలు అనుగ్రహిస్తాడు. కొంతమంది ఇస్తుంటారు, కానీ ఎటువంటివి ఇస్తుంటారంటే చెల్లనివి, పనికిరానివి, చినిగిపోయినవి, బొర్రబడినవి, ఇవి దేవునికి ఇస్తుంటారు. ఇవి ఎక్కడ చెల్లవు కాబట్టి ఎక్కడ వేయాలా? దేవుడు అయితే చెల్లించుకుంటాడని చందా దాంట్లో వేసేస్తాం. అది ఎట్లుంటది? పనికిరాని నోట్ అయి ఉంటది. అది బుర్రబడినదిగా ఉంటది. ఎందుకంటే దేవుడు చూడాలి కాబట్టి అని వేస్తాం మనం. పెట్రోల్ బంకులు వేస్తే చూస్తాడు, కళ్ళు పెట్టెలు ఇస్తే చూస్తాడు, యాదన్నా ఇచ్చినా చూస్తారు. కానీ కాంక పెట్టెలు అయితే ఎవరు చూడరు? దేవుడు చూడడని ఎక్కడ పనికిరాని పైసలు తెచ్చి వేస్తుంటారు చాలా మంది. మేము కూడా వేసినాము అని అనుకుంటారు. కానీ నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు పనికిరానివి చెల్లనివి ఇస్తే అది నీకు ఆశీర్వాదము కాదు. అందుకే ఇక్కడ పరసంబంధమైన దీవెనలు మనకు కలుగునట్లుగా శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరలోక సంబంధమైనదై జ్యోతిర్మయుడకు దేవుని నుండి వచ్చును. ఎక్కడ? దేవుని నుండి కలుగుతాయి, దేవుని నుండి వస్తాయి. మనం అనుకుంటాము ఆ పనికిరాని ఆ నోటుని దాంట్లో వేసి అమ్మా ఇంకా చెల్లిపోయిందిలే వేసేసినాము అనుకుంటాం. యాదట్లా కానుక సంచిలా. కానీ నువ్వు వేసినది ఎట్లుంటది? నువ్వు దేవునికి ఆ పనికిరాని చేస్తే దానివల్ల నీకు దీవెన రాదు. అది ఎక్కడ పోతుంది? బుర్రపడిన సంచిలో వేస్తే నువ్వు వేసినది నిలబడుతుందా పడిపోతుందా? ఈరోజు నువ్వు ఇచ్చే కానుక కూడా ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు? జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని ద్వారా పొందుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇచ్చే ప్రతిదీ కూడా మంచిదిగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ చక్కని మాట రాయబడి ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి అంటే వాక్యము చెప్పేవానికి, దేవుని సేవకునికి ఏ పదార్థాలంట?
మంచి పదార్థములలో ఏమి ఇయ్యాలా? భాగ్యమా భాగమా? భాగం ఇయ్యాలా. చాలా సంఘాల్లో చెప్తుంటారు దశమ భాగం ఇవ్వాలి. మీ కుటుంబం నుంచి దశమ భాగం వస్తుందా? దశమ భాగం ఖచ్చితంగా రావాలా. ఎంత దశమ భాగం అంటే తెలుసా మీకు? నీ సంపాదన నెలకు 5,000 రూపాయలు అయితే దశమ భాగం ఎంత అవుతుంది? 500. 500 ఖచ్చితంగా నెలకి ఇవ్వాల్సిందే. ఇది దశమ భాగం. 10,000 నువ్వు సంపాదిస్తే నెలకి ఖచ్చితంగా ఎంత రావాలా? 1,000 రూపాయలు ఇవ్వాలా. ఇది దశమ భాగం. దశమ భాగాలు ఇవ్వాలా అంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తుంది దేవుని మాట? నీవు తినే ప్రతి ఆహారములో మంచి పదార్థాలను ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. ఎంత ఇవ్వాలా? మనస్ఫూర్తిగా ఇవ్వాలా. మనస్ఫూర్తిగా ఇవ్వమన్నారు కాబట్టి నేను ఎంత ఇస్తే అంత చిల్లరనే ఇస్తా దేవునికి. ఈ కాలంలో చూస్తే పెద్దోళ్ళు కూడా ఎంత చేస్తున్నాము కానుక? 5 రూపాయల బిల్లలు, 2 రూపాయల బిల్లలు. చిన్న పిల్లలు కాక పెద్దవాళ్ళు కూడా మనం వేస్తున్నాం. దేవుడు మనకు ఎంత ఇస్తున్నాడు, మనం ఎంత ఇవ్వాలి దేవునికి? అది నేనైనా కూడా నీవైనా కూడా నేను ఎంత ఇస్తున్నానో అంత తిరిగి దేవుడు అంతకు ఎక్కువగా ఇస్తాడు. మన నుంచి కూడా దేవునికి, దేవుని పని కోసము ఉపయోగపడే పాత్రగా ఉండాలా. అది సేవకుని కుటుంబమైన నీ కుటుంబమైన ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా మనం ఏమి ఇవ్వాలా? దేవుడికి కానుకగా మనం ఇవ్వాలి. ఆ ఇచ్చేది స్వార్థ పని కోసం ఉపయోగపడాలి. చాలా వరకు మన సంఘంలో ఇచ్చే కానుకలు మీకు తెలిసి మీకు తెలియక చాలా వరకు ఉపయోగపడుతుంది. సేవకులకైతేమి లేని వారికి ఎంతో మందికి ఉపయోగపడుతుంది క్రీస్తు సంఘము సాయిబాబా నగర్ ద్వారా. ఇంకా అనేకులకు ఉపయోగపడే విధంగా మనం ముందుకు పోవాలి, ఆదరించబడాలి. అందుకే దేవుని మాట ఏం చెప్తుందంటే పుచ్చుకొనుట కంటే ఏమి ధన్యత? ఇచ్చుట ధన్యత. ఈరోజు ఈ కాలంలో సాయిబాబా నగర్ అంటే మీరు తక్కువగా అనుకుంటున్నారు. సాయిబాబా నగర్ క్రీస్తు సంఘం అంటే ఎక్కడెక్కడో గొప్పగా దేవుని కృప ద్వారా చెప్పబడుతుందంటే అది కేవలము మనందరి ప్రేమ, సహకారాలు, సహాయము మాత్రమే. వారు తినే ప్రతి దాంట్లో మన సాయిబాబా నగర్ క్రీస్తు సంఘం గురించి ఎంతో మంది తెలుసుకుంటున్నారు, తింటూ ఉన్నారు అంటే అది దేవుని యొక్క కృప అని మనం గ్రహించుకోవాలి. అందుకే పుచ్చుకొనుట కంటే ఇచ్చడము ధన్యత. దేవుని మాట మీరు తినే ప్రతి దానిలో కూడా మంచి పదార్థములన్నిటిలో ఏమి ఇవ్వాలి? భాగము ఇవ్వాలి. భాగము అంటే తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి. ఇదిగో నా దాంట్లో ఇది నేను దేవునికి ఇస్తున్నా. అది ఇవ్వడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, మనకు ఆశీర్వాదం కలుగుతుంది. ఇవ్వడం అనేది మన జీవితంలో నేర్చుకోవాలి. అది ఖచ్చితంగా దేవునిది దేవునికి ఇవ్వాలి, మనుషులది మనుషులకి ఇవ్వాలి. మనం చెల్లించే ప్రతిదీ కూడా నెల నెలకు మనం చెల్లిస్తామా లేదా? కరెంటు బిల్లు కడతామా లేదా? నెల నెలకి ప్రభుత్వానికి కట్టకుంటే ఏమవుతుంది? కరెంట్ బిల్ కట్టకపోతే ఏమవుతుంది? అట్టనే ఉంటుంది కదా. కరెంటు కట్టకుండా కూడా ప్రభుత్వం మీరు గుడ్డిది అనుకుంటున్నారు, ఏమంటలేదు కరెంట్ వాళ్ళు అని. మొత్తం సంవత్సరాంతా ఒకటేసారి గుంజుతారు. ఒక కళ్ళు మూసుకొని ఉన్నారు గవర్నమెంట్ అనుకోవచ్చు. ఇంటి పన్నులు కూడా చాలా మంది 6 నెలలకి సంవత్సరానికి కట్టరు. 10,000 15,000 వస్తుంటారు. కడతాంబా అంటారు. గవర్నమెంట్ ఇచ్చి పెడితేదేమో అనుకుంటారు, కానీ ఇచ్చి పెట్టేది గవర్నమెంట్. ఎప్పుడు కావాలంటే అప్పుడు గుంజుతారు మీ దగ్గర. చాలా మంది వరదల తర్వాత లోన్లు తీసుకున్నారు, కట్టకుండా ఏం కాదులే అనుకున్నారు, తర్వాత గుంజీరు బ్యాంకుల నుంచి. దేవుడు కూడా ఎట్లా రాబట్టుకోవాలో అట్లా ఖచ్చితంగా మన దగ్గర రాబట్టుకుంటాడు. మనం ఇవ్వాల్సినది దేవునిది దేవునికి అలా, ప్రభుత్వానిది ప్రభుత్వానికి చెల్లించాలా. అందుకే మీరు తినే ప్రతి ఆహారంలో ఎవరికి ఇవ్వాలంట? దేవుని సువార్త ప్రకటించే వారికి. వాక్యోపదేశము చదువమా? వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. మోసపోద్దండి.
దేవుడు వెక్కిరింపబడడు. వెక్కిరింపబడతాడా దేవుడు? మోసపోద్దండి. మీరు ఒకవేళ మోసం చేయాలనుకున్నా దేవుడు మోసపోడు. దేవుడు వెక్కిరింపబడడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. నువ్వు ఏమి ఇవ్వకపోతే నువ్వు అన్నే ఉంటావు. నువ్వు ఇస్తూ ఉంటే ఇయ్యబడుతుంది నీకు. నువ్వు విత్తనం వేస్తేనే కదా ఏమొస్తుంది? పంట వస్తుంది. రైతు బాగా నీళ్లతో భూమిని తడిపి రోజు కూర్చొని ప్రార్థన చేసి భూమిలో నుండి మొలక రాని ప్రభువా అంటే వస్తుందా? ఏం చేయాల భూమిలో రవి? రైతు భూమిలో ఏం వేయాలా? విత్తనం వేయకుండా నీళ్లు బాగా పోసి భూమి దున్ని రోజు భూమి దగ్గర కూర్చొని భూమి పంట రాని అంటే వస్తుందా? నువ్వు విత్తనం వేయాలి. నీవు కూడా నీ సంపాదనలో దేవునికి ఇస్తే అదేమైతే నీకు ఇయ్యబడుతుంది. ఒకసారి మీ హృదయంలో పరిశీలన చేసుకోండి. దేవునికి నేను ఏమి ఇస్తున్నా, ఎంత ఇస్తున్నా, నేను సంపాదించేది ఎంత, దేవునికి నేను ఇచ్చేది ఎంత అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇచ్చే విషయంలో మనం చాలా వెనుకబడి ఉంటే దేవుడు మనల్ని అభివృద్ధిలోనికి తీసుకురాడు. ఎంత దీవించబడుతూ ఉంటామో అంత దేవునికి ఇవ్వాలి. ఇంత అంత అని చెప్పడానికి వీలు లేదు. నువ్వు వర్ధిల్లిన కొలది ఏమి అలా దేవునికి కానుక సమర్పించాలి. అందుకే చక్కగా చెప్పబడుతుంది. చదవమా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. ఏ జీవము? నిత్య జీవం అనే పంట కోస్తాడు. నిత్యము కూడా పంట కోయబడే విధంగా మనం ఉండాలి. మనము మేలు చేయట యందు విసుకగా ఉందము. దేంట్లో విసుకగా ఉండాలా? మేలు చేసే దాంట్లో విసుకుండా ఉండాలా. కీడు చేయటంలో విసుగు పడకుండా చేస్తుంటారు కొంతమంది. కీడు కుటుంబాలు, పక్కలోనికి కీడు, ఎదుటివానికి కీడు, బంధువులకి కీడు, అందరికి కీడు చేసే కుటుంబంగా మనం ఉంటాం. కానీ మనం కీడు చేయటంలో వెనుకుండాలా, మేలు చేయటంలో ముందుండాలా. ఒకవేళ నీకు మేలు చేయడం చేత కాకపోతే మౌనంగా ఉండు. కానీ ఇంకొకరి కుటుంబానికి కీడు చేసే కుటుంబంగా మనము జీవించకూడదు. అందుకే మేలు చేయట ఎందు విసుకక ఉందమో మనము అలయక మేలు చేసిమే కానీ తగిన కాలమందు పంట కోస్తాం. ఒకసారి ఇత్తనం వేసి ఇంకా రాలేపా అంటే కుదరదు. ఒకసారి ఇత్తనం వేసిన రైతు కొన్ని సంవత్సరాలు 10 సంచులు రావచ్చు. దేవుడు దీవిస్తే మరొక సంవత్సరం 15 రావచ్చు. అంటే నీవు మాత్రం ఏం చేస్తుండాలా? విత్తనము వేస్తూనే ఉండాలా. నీవు కూడా దీవించబడాలంటే దేవునికి మనం ఇస్తూనే ఉంటే మన దీవెన రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. దేవుడు ఆశీర్వాదిస్తూనే ఉంటాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం చదవమా. క్షమించుడి అప్పుడు మీరు ఏమైతారు? క్షమించబడుదురు. ఇయ్యుడి ఇస్తే మీకు ఏమైతుంది? ఇయ్యబడుతుంది. ఎవరికైనా నువ్వు ఇస్తే నీకు ఎవరైనా మళ్ళీ ఇస్తారు. నువ్వు ఎవరికి ఇవ్వకుండా అంత మూట కట్టుకొని ఉంటే నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఇయ్యరు. నువ్వు 10 సార్లు ఎవరి దగ్గర కన్నా పోయి అయ్యా నాకు సహాయం చేయి అంటే ఎవరైనా నీకు చేస్తారు. నీవే ఒకరి దగ్గరికి ఎప్పుడు కూడా సహాయం చేయకుండా ఉంటే నీ దగ్గరికి 10 మంది వచ్చినా నువ్వు ఎవరికి చేయలే, నువ్వు వద్ద చేస్తారా? అందుకే ఇక్కడ ఏం చెప్తుంది చదవమా. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి అప్పుడు మీకు ఏమైతుంది? ఇయ్యబడు. పాపం అడిగితేనే ఇస్తారులే ఆయన. మనం కూడా ఒకసారి ఇద్దాం. ఆమె అడిగితేనే ఇస్తుంది. కొంతమంది ఉంటారు ఆమె ఎప్పుడు ఏ రోజు కూడా ఇయ్యదబ్బా. కొంతమందికి పేరు ఉంటుంది, ఎవరికి పిచ్చం పెట్టనంట,
అది మనకు బాగా తెలుసు సామెత. ఎవరికి గట్టిగా చెప్పాలా? ఆ పేరు చెప్పడానికి భయపడుతున్నట్టున్నారు. యారికి ఎవరికి కూడా పిచ్చం పెట్టదంట, పిల్లికి కూడా పిచ్చం పెట్టదా భయమా? ఎవరికి సహాయం చేసే గుణమే ఉండదు. ఇక్కడ ఏమంటాడు? ఇయ్యండి అప్పుడు మీకు ఇవ్వబడును, అనచి కుదించి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. నువ్వు ఎంత ఇస్తావో అంతే ఇస్తావు కదా. చాలా మంది ఎవరు ఇంటి దగ్గర పోయి అమ్మా ఎప్పుడైనా అడుగుతారు, ఒక గ్లాస్ కారం పెట్టమ్మా ఇస్తానికి అంటారు. ఆమె యా గ్లాస్ పెడుతుందో అదే గ్లాసే చూస్తారు ఫస్ట్ ఎంత గ్లాసు అని. ఆమె చిన్నదానికంటే ఎక్కువ పెద్ద గ్లాస్ పెట్టి ఎప్పుడైనా ఇస్తారా మీరు? పడి బియ్యం పెట్టమ్మా మళ్ళీ ఇస్తా అంటే ఈమె మంచి మనసుతో 2 బళ్ళు కలిపి ఎప్పుడైనా ఇస్తారా? ఈ మెంబర్ ఇంకొక ఆమె ఉందనుకో, పొరపాటున ఏమో నిండు కొలుస్తుంటాడు, ఆమె చిన్నది నిండుగా ఇయ్యలే. వేరే వాళ్ళు కొలుస్తుంటే మనకి బాగా చూస్తాం. ఇంతకాలం బియ్యం తీసుకుపోతే వాళ్ళు వస్తారు కదా, మీరు బాగా చూస్తారో లేదో? ఎట్ట కొలుస్తారు వాళ్ళు? కొంతమంది పనిలో ఏళ్ళు పెట్టి చేయి పెట్టింటారు, సగం చేయి ఇట పైన. అప్పుడు బాగా తెలుగులో అయితే ఆ చేది బియ్యం తక్కువ పడుతున్నాయి, 10 పళ్ళు వచ్చేవి 7 వస్తున్నాయి, ఎంత కొట్టేస్తున్నావు నువ్వు అంటావు. అవతలలో కొలుచుకుంటే మనది ఎవరైనా కొలుచుకుంటే జాగ్రత్త చూస్తాం, అవతలది కొలుచుకున్నప్పుడు మనం దండిగానే కొలుచుకుంటాం. ఇక తిప్పితే ఇంకోటి ఎక్కువ పడి దాలో అంటాం అనమాట. వేరేది మనకు బాగా కావాలా, కానీ మనం ఇంకోరికి ఇవ్వం. దేవుని మనకు కావాలి, దేవునికి మనకి ఇవ్వం. అందుకని మీరు కొలిచి ఎంత కొలుస్తారో, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరు మరలా కొలువబడుదురు అని చెప్పాను. మీరు ఎంత మర్యాదగా ఉంటారో అంత మర్యాద మీకు ఇవ్వబడుతుంది. మీరు ఎంత గౌరవంగా ఉంటారో ఆ గౌరవం మీకు ఇవ్వబడుతుంది. ఎదుటి వారికి ఇచ్చే గౌరవమును బట్టి అవతల వారు మనకి ఏమిస్తారు? గౌరవం ఇస్తారు. ఎవరైనా వచ్చినప్పుడు మనం కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటూ ఉన్నాం అనుకో లేకుండా, అప్పుడు వాడు చూస్తాడు, ఏమన్నాడు సర్లే అనుకుంటాడు. మళ్ళీ ఇంకోసారి ఏమవుతుంది? వీడు కూడా లేడు. వచ్చినప్పుడు మనం గౌరవం ఇచ్చినాం అనుకో, మనకు అవతల వాళ్ళు ఏమిస్తారు? గౌరవం ఇస్తారు. ఎంత కొలత కొలుస్తామో అంత కొలత మరలా మనకి కొలవబడుతుంది. కొంతమందికి మనం గౌరవం కానీ మాకు ఎప్పుడు గౌరవం అయ్యారబ్బా. ఒక్కనాడు కూడా కనీసం ఒక్కనాడు పలకరియరు. మనం ఎంతమందిని పలకరిస్తున్నాం? నువ్వు పలకరిగినప్పుడు వాళ్ళు పలకరియరు, నువ్వు పలకరిస్తుంటే వాళ్ళు పలకరిస్తారు. నువ్వు ఏం కొలత కొలుస్తున్నావో వాళ్ళు కూడా. కొంతమంది ఉంటారు, కొంతమంది ఆ ఏరియాలో 10 ఏళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ పేరు చెప్తే ఏమోబా మాకు తెలియదబ్బా ఆయన ఎవరు, ఆమె ఎవరు అంటారు. అంటే ఇంటి పక్కల వాళ్ళు కూడా పలకరియని వాళ్ళు. అందరినీ పలకరిస్తూ ఉంటే కనీసం చనిపోయినప్పుడన్నా పాపం ఆమె ఏం పెట్టకుండా అందరిని ప్రేమతో పలకరిస్తుండేబ్బా. అందరు కాడొచ్చి కొంచెం కూర్చొని మంచి మాటలు చెప్తుండే అంట. అందరిలో కలిసే స్వభావము, పలకరించే మనస్తత్వము, మనం ఏమైతే ఇస్తున్నామో అదే మనము పొందుకుంటాం. అందుకే ఇక్కడ ఏం చెప్తుంది? ఖచ్చితంగా మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. మీరు దేవునికి ఏం చేస్తున్నారో, ఎంత ఇస్తున్నారో అంతనే మీరు దేవుని దృష్టిలో ఉంటది. నేను ఇంత చేస్తే ఇంత రావాలా అంటే కుదరదు. స్త్రీలు ఎంత బాగా పిండి పెడితే అంత ఏమొస్తుంది? రొట్టె బాగా వస్తుంది. ఇంతే రొట్టె పెట్టి ఇంత పిండి పెట్టి పెద్ద రొట్టె కావాలంటే రాదు. బాగా తిన్నతులు అయితే ఏంది ఇంతే రొట్టె చేసినావు కదనే, కొంచెం ఎక్కువ పిండి పెట్టి చేయి. కొంతమంది బాగా ఉంటారు, కొంతమంది చేస్తే రొట్టెలు ఇంత పెద్దగా ఉంటాయి, కొంతమంది ఇంత చిన్నవి చేస్తారు, అవే 10 కొడతారు చిన్నవి. కొంతమంది 3 అయినా కొట్టి పాడేస్తారు, ఆ 3 తినాలంగా. ఎంత పిండి పెడితే అంత రొట్టె. అవునా కదా? మీరు ఏమైనా మ్యాజిక్ చేస్తారా? ఇంత పిండి పెట్టి ఇంత రొట్టె చేస్తారా పిండమంతా? అట్లా కానీ ఉంటే ఇంకా మ్యాజిక్ దండగైతే ఇచ్చేది ఒక 10 ఇచ్చి పంపిస్తారు జొన్నలు ఆయనకి, ఆ 10 సాలిపోయి నెల వరకు వస్తుంది అని. మనం ఎంత చేస్తామో అంత ఇస్తారు దేవుడు. మనం దేవుడికి ఎంత ఇస్తుంటే అంత ఆశీర్వదించబడతాయి.
కొంతమంది చెప్తారు మా ఈ జీవితాలు అంతే, ఎంత సంపాదించినా మాకు మనశ్శాంతే లేదబ్బా. అవు కదా, అంతే కదా. నువ్వు సంపాదిస్తున్నావు, నువ్వే తింటున్నావు, నువ్వే చేస్తున్నావు, కానీ దేవునికి ఏం చేస్తున్నావు మనం? ఇంటర్నల్ గా కానీ, లోపల కానీ, బయట కానీ, ఎంతైనా కానీ దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎట్లుండాలా? ముందుండాలి. అప్పుడే మన సంపాదన నిలబడుతుంది, మన కష్టాలు తీర్చబడతాయి, మనకి మేలు దేవుడు అనుగ్రహిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఏం చేస్తున్నారంట? ఇతరులకు ఉపచారము చేయుచు ఉండడం ద్వారా తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎండకి ఎవరైనా వచ్చినారనుకో, మన ఇంటికి ఎండాకాలం వచ్చినారు, అది కూడా భోజన టయానికి వచ్చినారు, కనీసం వచ్చిన మనిషికి మనం ఏం చెప్పాలా? ఎప్పుడంటే అప్పుడు రాలేండి పాపం. పెళ్లిళ్ళ కాలంలో వస్తారు పత్రిక తీసుకొని మధ్యాహ్నం పూట, దూరం నుంచి బంధువులు 2 గంటలప్పుడు వచ్చింటారు పత్రిక ఎన్నిక. అటుపోయిన నెలలో చెప్తే మీకు గుర్తుందో లేదో, ఒక పాస్టర్ ఇంటికి పోయింది, మీరు తినేటప్పుడే టైం అయిందా, కింద ఉన్నాడు, కాలు ఇరిగింది, ఇంట్లో ఉన్నారు ఇద్దరు. పోతే ఏం చెప్పినాడు? బాగా వచ్చినారు, అంత వందనాలు, బాబాలు కృష్ణారాయణ. మీరు పోతే మా భార్య, ఆమె కూడా కాలు ఇరిగింది, కొడాలేమో ఎవరో చేస్తుండ్రి, మటన్ రెడీగా ఉంది, మీరు వెళ్ళిపోతే మేము భోంచేస్తాం, ఇంకా సెలవు వాడండి అని. అట్లా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం ఏం చేయాలి? కనీసం ఎండకు వస్తే నీళ్ళనే ఇవ్వాలా, అవసరమైతే భోంచేయనాలా. ఒకవేళ లేదు మేము తినమంటే 2 సార్లు 3 సార్లు అడగాల. ఒకవేళ ఆ రోజు వాళ్ళు తింటే ఏం చేస్తారు? కొన్ని ఏళ్ళైనా గుర్తు పెట్టుకుంటారు. ఆ రోజు ఎండకు పోయింటే ఆమె వదిలిపెట్టకుండా పాపము లేకుండా కూడా రొట్టె చేసి పెట్టా అని చెప్తారు. అది ఎంతో గొప్పగా ఉంటుంది. కనీసం తాగమని నీళ్ళు కూడా ఇవ్వలే అంటే అది ఎంత దూరం పోతుంది? అవునా కదా? ఎండాకాలం వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇస్తే ఖర్చు అవుతుందా? కొంతమంది నీళ్ళు కూడా ఇస్తే ఖర్చు అవుతుందేమో అనుకుంటారు. పోయారు అనే వాటిగానే నిలబడేది, ఇచ్చేది, పోయారు, జావు ఆవు జావు చెలో. అది కాదు, ప్రేమించే వారుగా ఉండాలా. ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఏం చేస్తున్నారు? ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు. మనుషులే గుర్తు పెట్టుకుంటే దేవుడు గుర్తు పెట్టుకోడా? దేవుడు గుర్తు పెట్టుకుంటారా? గుర్తు పెట్టుకోడా? ఆ రోజు వస్తే కనీసం మంచినీళ్ళు ఇయ్యరా అని గుర్తు పెట్టుకుంటారు. ఆ రోజు వస్తే కడుపు నిండా భోజనం పెట్టినారు అని గుర్తు పెట్టుకుంటారు మనుషులు. నీవే మర్చి పెట్టుకుంటే దేవుడు మర్చిపెట్టుకోడా? గుర్తు పెట్టుకోడా దేవుడు? నువ్వు చేసిన మేలు, నువ్వు చేసిన కీడు, నువ్వు ఇచ్చినది ఇయ్యనిది ప్రతిది కూడా దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకం ఉంచుకుంటాడు. నువ్వు చేసిన మేలును మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మనమైతే మర్చిపోతాం కొన్నిసార్లు. నువ్వు ఎప్పుడు చేసింటున్నాకి? దేవుణ్ణి కూడా అడిగినారు. ఆయన అన్నాడు యేసుప్రభు, అయ్యా నేను ఆకలి కొని ఉంటే మీరు నాకు భోజనం పెడుతుంది, దప్పికొని ఉంటే దాహం ఇస్తుంది, వస్త్రాలు లేకుంటే నాకు బట్టలు ఇస్తుంది అంటే వాళ్ళంటారు ఎప్పుడు ఇచ్చినాం ప్రభువా? అసలు మాకు జ్ఞాపకం లేదు, నీకెప్పుడు ఇచ్చినాము అంటే ఆయన ఏమంటాడు, ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేసినారు, వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టే. పలానా రోజు ఒక ఆమె మీ ఇంటికి వస్తే నువ్వు బట్టలు ఇచ్చినావు, ఆ బట్టలు నాకు వచ్చినాయి. నువ్వు ఆ రోజు పలానా ఆపదలు ఉంటే సహాయం చేసినావు నీ వంతుగా, అది నా లెక్కలోకి వచ్చినాయి, నాకు ఇచ్చినావు అని గుర్తు. కాబట్టి మనం ఇచ్చే ప్రతిది కూడా ఎవరి లెక్క లేకపోతుంది? దేవుడికి ఇచ్చినట్టుగా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము దేవునికి సహాయం చేసినప్పుడు, దేవునికి కానుక ఇచ్చినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు మనము చేసిన ప్రతిది కూడా మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కూడా కాదు. ఆయన ఎప్పుడు కూడా
జ్ఞాపకం ఉంచుకొని నువ్వు చేసే ప్రతి దానికి కూడా తిరిగి జవాబిచ్చేవాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కనుక ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు మనం ఎట్లా నడుచుకోవాలంట? వెలుగు సంబంధుల వల్లే నడుచుకోవాలి. దేవునికి ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమైనదో దానిని నడుచుకుంటూ ఎట్లుండాలా? దాన్ని పరీక్షించుచు. ఏ సంబంధులుగా ఉండాలి మనము? వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవుడు ఏమైనాడు? దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు సంబంధి అయినటువంటి దేవుని పోలి మనము నడుచుకోవాలి. 2వ కొరింథీ 9వ అధ్యాయము 8-9 వచనాలు. 2వ కొరింథీ 9వ అధ్యాయము 8-9 వచనాలు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ అన్నిటి యందు మీలో మీరు ఏ వృద్ధి? సర్వ సమృద్ధి గలవారై. ఉత్తమమైనది అంటే మంచిది, మేలుకరమైన ప్రతి కార్యములు చేయుటకు దేవుడు మీ ఎడల ప్రతి విధమైన సమస్త కృపను విస్తరింపజేయగలడు. సమస్తమైన విధములైన కృపను దేవుడు విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. మనము చేసేటువంటి క్రియలు, మనం చేసేటువంటి నీతి గల పనులు ఏమైతే అవి వ్రాయబడి ఉంటాయి. ఎక్కడ వ్రాయబడి ఉంటాయి? ఎక్కడ వ్రాయబడి ఉంటాయి? దేవుడి దృష్టిలో అవి వ్రాయబడి ఉంటాయి. మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు రాస్తూ ఉంటాడు. అందుకే మనం ఆశీర్వదించబడాలి అంటే, మన కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, మన కుటుంబం నుంచి వ్యక్తిగతంగా నీ నుండి దేవునికి మనం ఎంత ఇస్తున్నామో, దేవునికి ఎంత చెల్లిస్తున్నామో అని గ్రహించుకోవాల్సిందిగా దేవుని మాట మనకు తెలియజేస్తుంది. 2వ కొరింథీ 8వ అధ్యాయము 3వ వచనం. 2వ కొరింథీ 8వ అధ్యాయం 3వ వచనం. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోను ఎట్లా? మనస్ఫూర్తిగా దేవుని వేడుకొనుచు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, వారి సామర్థ్యము కొలది కాక. ఎట్లా? సామర్థ్యము కంటే ఎక్కువ. మనకి సామర్థ్యము ఉండి కూడా ఏమవుతాము? సామర్థ్యం లేని వాళ్ళలాగా ఉంటాం అనమాట. బాగానే ఉంటాం, నిండుకుండలాగానే ఉంటాం, కానీ నీళ్ళు కూడా ఒలికిపోకూడదు. అది అట్టే ఉండాలి. నిండుకుండా తోడుతుంటే దాన్ని మళ్ళా పడతాం. అది అట్లే ఉంటే నిండుకుండా కడగకుండా పారబోయకుండా ఉంటే ఏమవుతుంది? అది విజయ్, మన ఇంట్లో నిండుకుండా తాగేకుండా దాన్ని చెంబుతో తోడము కడగము అని ఎట్లే పెడతాం అనుకో, ఏమవుతుంది? ఎవరింట్లోనైనా మళ్ళీ విజయ్ ఇంట్లోనే అనుకున్నారు. మీరు నీళ్లు తాగనిగా పడతారా లేదా? రోజు పడతారా? 2 రోజులకు ఒకసారి పడతారా? ఒకవేళ ఈ రోజు వచ్చి మరుసటి రోజు నీళ్ళు రాలే అంటే కూడా ఆయనకు ఫోన్ చేసి ఏమంటారు? కనీసం వాడుకునేకైనా ఇస్తానా అంటారా? తాగనికైనా ఇస్తానా అంటారా? అన్నావు తాగనీక ఒక బిందె కూడా రాలేదు, తాగనీకైనా ఇస్తూ అంటారు. తాగే నీళ్ళైనా ఖచ్చితంగా రోజు ఏం చేయాల? బాణ కడగాల ప్రతి స్త్రీ. కొంతమంది రోజు కడగరు, 3 రోజులకు ఒకసారి కడుగుతారు. అది కూడా కడగడానికి ఇబ్బంది. బాణ లేకపోలేదేమో పాపం, పగిలిపోతే కష్టం. తాగే నీళ్ళ బాణ ఖచ్చితంగా రోజు కడగాల. అట్లా కడిగితే మంచిగా ఉంటుంది. మీకే మంచిది, మాకే మంచిది. మిగతా కడగకపోయినా పర్లే. అంట్లు రోజు ఎవరు తోముతారు?
ఎన్నిసార్లు తోముతారు చెప్పండి ఆడోళ్ళు? 2 సార్లా, ఒక్కసారి? ఒక్క పూటనా, 2 పూటలా? కొంతమంది 2 పూటలు తోముతారు, పొద్దునవి, సాయంత్రం. కొంతమంది మొత్తానికి ఒక రోజును తోముతారు. కసువు ఎన్నిసార్లు కొడతారు? ఈరోజు పొద్దున కొడితే మళ్ళీ పొద్దునేగా 2 పూటలు ఖచ్చితంగా కొడతారు కదా, పొద్దున సాయంత్రం. ఇది మన రూల్. ఇంట్లో పెద్ద మనుషులు పెట్టిన పద్ధతి, రూల్. లేస్తేనే కసువు కొడతారా, కొట్టరా? కొట్టకుంటే కూడా ఈ కాలం కొట్టరులే, కానీ పెద్ద మనుషులు మాత్రం ఏం చెప్తారు, లేచిన కసువు కూడా కొట్టలే, ఖచ్చితంగా కొట్టాలి. వెదజల్లుతూ ఉండాలా. దేని విషయంలో? ఇంట్లో ఎట్లా వెదజల్లుతూ ఉంటామో దేవుని పనిలో కూడా ఎట్లుండాలంట, వెదజల్లుచు. చదవమా. సామర్థ్యము కొలది కాక, అంటే వాళ్ళకు ఉండే కెపాసిటీని బట్టి కాకుండా ఇంకా మించి, సామర్థ్యము కంటే ఎక్కువగా ఎట్లా ఇచ్చినారంట? బలంతంగా తమంతటికి తామే ఎట్లా ఇచ్చినారు? మళ్ళీసారి చదువు ప్రవళిక. సామర్థ్యము కొలది కాక, సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతటికి తామే ఇచ్చిరి. ఎవరికి? దేవుని పని కోసము, అక్కడ ఉండే అవసరతల కోసము వారంతటికి వారే ప్రేరేపించబడి ఏమైనారు? ఇచ్చిరి. చాలా సార్లు మన సాయిబాబా నగర్లో చూస్తే కొంతమంది ఇచ్చే విషయంలో ఏ పని పెట్టుకున్నా ఫస్ట్ ముందుంటారు. అది మన ఆశీర్వాదం, దేవుడిచ్చే గొప్ప. వాళ్ళకున్న దాంట్లో తీసుకొని వస్తారు మన సంఘంలో. వేరే చోట ఏమో కానీ మనం ఏ పని పూనుకున్నా, ఏం చేయాలనుకున్నా, ఏదైనా మనము ప్రకటన చేసినా కూడా, ఈనాడు కాదు, మేము చిన్నగున్నప్పటి నుంచి కూడా మన సంఘము ద్వారా ఎప్పుడైనా అవసరం ఉండి అడిగితే ప్రతి ఒక్కరికి సహాయం చేసినటువంటి సంఘము ఎక్కడ అంటే క్రీస్తు సంఘంలో సాయిబాబా నగరు ముందుంటది. అది దేవునిలో గొప్ప మనం చేసేటువంటి ఆ క్రియ. అందుకే వాళ్ళు వారి సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతటికి తామే ఇచ్చిరని నేను మీకు ఏం చేస్తున్నాను? సాక్ష్యం ఇస్తున్నాను. ఇది గొప్ప సాక్ష్యం. వాళ్ళంతటికి వాళ్ళే ఇచ్చినారు అని చూస్తున్నాం. మనం కూడా మనంతటికి మనమే ఏం చేయాలా? దేవునికి ఇయ్యాల. ఒక ప్రశ్న ఈరోజు మన హృదయంలో వేసుకోవాలా. నేను ఏం చేస్తున్నా? దేవునికి నేను ఎంత ఇస్తున్నా? నా కుటుంబం నుంచి నేను ఎంతవరకు దేవునికి కానుక ఇస్తున్నా అని ప్రేరేపించబడి మనకు మనమే సొంతంగా దేవునికి పని కోసం ఇచ్చేవారుగా ఉండాలి అని దేవుని మాట మనకు తెలియజేయబడుతుంది. మరి ఇంకొక మాట చూస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథం రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. ముందుగా ఆయనకు ఇచ్చి ప్రతిఫలము పొందదగిన వాడు ఎవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము. ఎవరి కోసం అంటే సమస్తము? ఆయన ద్వారాను, ఆయన మూలముగాను, ఆయన నిమిత్తము సమస్తము దేవుని పని కోసం సమస్తం కలిగి ఉన్నాయి. యుగ యుగముల వరకు ఆయనకు ఏం కలగాల? మహిమ. మనం పోయినా మన తర్వాత మన పిల్లల తరం వరకు దేవునికి ఏం కలగాల? మహిమ. దేవునికి మహిమ కలగకుండా ఉండాలని సాతాను ఎంతో పోరాడుతుంది. ఇప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సమాధి చేయబడి చనిపోయి ఎంతకాలం అయింది? 2025 సంవత్సరాలైనా కూడా ఆయనకు మహిమ చెల్లించబడుతూనే ఉంది. ఎన్ని యుగాలు అయిపోయినాయి చెప్పండి? యుగ యుగాలు గతించిపోయినాయి, తరతరాలు గతించిపోయినాయి. తరతరాలు యుగ యుగాలు అన్ని మట్టిలో కలిసిపోయినా పుడుతున్న ప్రతి మానవుడు ఆయనకు యుగ యుగాలు ఏం చెల్లిస్తున్నాడు? మహిమ, ఘనత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామంటే ఆయన ఎంత మహిమ గలవాడో మనం ఆలోచించాలి.
ఎంత త్యాగశీలుడో ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన నుండి ఏమి కూడా ఆయన ఆశించడం లేదు. ఏమడుగుతున్నాడు? నా కుమారుడా, నీ హృదయము నాకి. నీవు నీ హృదయముతో సహృదయముతో దేవుని దగ్గరకు వచ్చి మొరపెడితే, సహృదయముతో దేవుని ప్రార్థనలో నువ్వు గడిపితే అదే నీకు సంతోషాన్ని, ఘనతని తెచ్చిపెడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. దానికంటే ముందు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం మరొకసారి చదువుదాం. 6:6. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యాలి. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, కాబట్టి రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము ఎవరికి? దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకరు ఏం చేయాలా? మీ గృహములో చేర్చుకోవాలి, సంఘాన్ని చేర్చుకోవాలి. మీరును ఒకరినొకరు చేర్చుకొని ఒకరినొకరు పరిచర్య చేస్తూ ఒకరినొకరు పరామర్శించుకుంటూ ఉంటే మీ అవసరతలు ఏమో దేవునికి తెలియబడతాయి. ఆ అవసరతలన్నీ కూడా దేవుడు తీర్చుతాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 నుంచి 42 వరకు చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 వచనం నుంచి 42 వరకు. ఇక్కడ ఏం చెప్తుంది? రోమీలకు రాసిన పత్రికలో మీరు ఒకరినొకరు చేర్చుకొనుడి, నేను మిమ్మల్ని చేర్చుకొనిన ప్రకారము మీరును ఒకరినొకరు మీ గృహంలోనికి చేర్చుకోండి అని చెప్తుంది. ఆ విధంగా చేర్చుకుంటే అప్పుడు ఎవరు చేర్చుకున్నట్టంట? మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను అంటుంది దేవుని మాట. సేవకుని కుటుంబాన్ని ఆహ్వానిస్తే నన్ను చేర్చుకున్నట్లు. మీలో ఒకరికి నేను సహాయం చేస్తే అది ఎవరికి ఇచ్చినట్టు? నాకు ఇచ్చినట్టు అంటాడు దేవుడు. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని కూడా చేర్చుకున్నాను. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకరిని చేర్చుకొనునో, ఒకరికి గిన్నెలు చల్లనీళ్లు వానికి ఇచ్చునో, వాడు తన ఫలమును ఎన్నడూ కూడా పోగొట్టుకోడు. అంటే ఇంటికి పిలిచినప్పుడు గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే కూడా వాడు వాని ప్రతిఫలాన్ని పోగొట్టుకోడు. దీని ద్వారా ఏం తెలియజేయబడుతుందంటే పరిచర్య చేయాలి. ఒకరికొకరు మనము కుటుంబానికి ఆహ్వానించుకున్నప్పుడు, సేవకుని కానీ సంఘాన్ని కానీ చేర్చుకున్నప్పుడు మనం ఏం చేయాలా? పరిచర్య చేయాలి. ఆ విధంగా చేస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఇచ్చుట ద్వారా కలిగే ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ప్రతి ఈవి కూడా పరసంబంధమైనదై, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు దేవుని నుండి వస్తుంది. ఆ జ్యోతిర్మయుడకు దేవుని నుండి రావాలి అంటే మనం కూడా ఇస్తూ ఉంటే దేవుడు మనకి మరలా ఇస్తాడని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రభు పేరిట అందరికీ